ఈరోజు బోర్డెన్ పార్క్ వెళ్తున్నాం అనమాట. ఫైర్ వర్క్స్ ఉంది. ఎండ చూసారా ఎలా ఉందో? ఆలివ్స్, మష్రూమ్స్, టొమాటోస్. అతను అయితే షూటింగ్ చేశాడు అనమాట. ఇవన్నీ ఫుడ్ ట్రక్స్ ఇలా ఉంటాయి. ఎవరికేం కావాలో వాళ్ళు వచ్చి తీసుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి కొన్ని డబ్స్ కూడా పెట్టారు. మా రేహాన్ కూడా పెట్ చేస్తున్నారు చూడండి ర్యాబిట్ ని. గుర్రాల మీద వెళ్తున్నారు చూడండి పోలీసులు. రేహాన్ ఇప్పుడు సనా ఎక్కింది చూడండి. రేహాన్ షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు చూడండి పోలీసు ఆయనకి. Pressing against my chest, and I was gripping with my fingers. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు బోర్డెన్ పార్క్ వెళ్తున్నాం అనమాట. ఫైర్ వర్క్స్ ఉంది. జూలై 4th కి ఇక్కడ ఇండిపెండెన్స్ డే కదా, అందుకనేసి ఫైర్ వర్క్స్ బాగా చేస్తారు. రాత్రి అవుతుంది, ఒక 10 అవుతుంది అనుకుంటాను టైము. అది అయ్యేసరికి ఇంత తొందరగా ఎందుకు వెళ్తున్నాము అని అంటే అక్కడ పార్కింగ్ దొరకదు అనమాట. అందుకనేసి తొందరగా వెళ్తున్నాము. చాలా మంది వస్తారు, చాలా కార్స్ ఉంటాయి, అస్సలు పార్కింగ్ దొరకదు. చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. తొందరగా వెళ్తే మంచిది కదా, అందుకనేసి వెళ్తున్నాం. సనా హాయ్ చెప్పవా? హాయ్ ఫ్రెండ్స్. మీరు అలిగారా ఏంటి? డ్రైవ్ చేస్తున్నా కదా. Hi friends. We're going to Borden Park. వై? Fireworks. I'm gonna meet my friend named Shoria there. అక్కడ ఏమేమి ఉంటాయంటే మన ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్, ఆ తర్వాత పిల్లల యాక్టివిటీస్ ఉంటుంది. రాత్రి సూర్యాస్తమయం అయ్యే సమయంలో అది 10 అవుతుంది కదా, ఫైర్ వర్క్స్ ఉంటాయి. ఫైర్ వర్క్స్ అంటే మన టపాసులు అవి గాల్లోకి పేల్చేసి మంచి మంచి కలర్గా భలే వస్తాయి అన్నమాట. చెట్ల రూపంలో వెరైటీగా ఉంటాయి అన్నమాట. భలే ఉంటుంది, బాగుంటుంది. అందరు చాలా మంది వస్తారు అక్కడికి. ఒక పండగ వాతావరణం, జాతర ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. చూడండి బయట అయితే చూడడానికి ఇలా ఉంది. 6:30 అవుతుంది అనమాట టైము. ఎండ చూసారా ఎలా ఉందో? పిజ్జా తీసుకుని వెళ్తున్నాం. పిజ్జా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది చూడండి. జెట్స్ పిజ్జా అనేసి వెజ్ పిజ్జా ఒకటి తీసుకుని వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళినా కూడా ఫైర్ వర్క్స్ కి ఈ పిజ్జా అనేది తీసుకెళ్తాం అనమాట. వెజ్జీస్ అనమాట. ఆలివ్స్, మష్రూమ్స్, టొమాటోస్, క్యాప్సికమ్, ఇంకా ఆనియన్స్. అంతే, వేడిగా ఉంది. ఇల్లు దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఇలా నడుచుకుంటూ వస్తారనమాట. వెళ్ళిపోయారు, ఇంకొంతమంది వస్తున్నారు. చూపిస్తాను ఉండండి. చూసారా, ఇక్కడ దగ్గరలోనే ఉంది పార్క్. ఒక 1 మైల్ ఉంటుందా, 1/2 మైల్ ఉంటుంది. నడిచి వస్తున్నారు చూడండి. మెల్లిగా చీమలు కదులుతున్నట్టు కదులుతున్నాయి కార్స్. అక్కడ చూసారా, రోడ్ సైడ్ ఇలా పక్కన కూడా పెట్టేస్తారండి పార్కింగ్ దొరక్క. చూడండి ఎన్ని కార్స్ పార్క్ చేశారు రోడ్డు పక్కన. వీళ్ళందరూ కూడా ఫైర్ వర్క్స్ చూడడానికి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చాలానే ఉంటాయి, కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం భయం వేస్తుంది. ఎందుకంటే రీసెంట్ గానే లాస్ట్ వీక్ అనుకుంటాను, లాస్ట్ వీక్ 10 days బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. సేమ్ ఇదే ఏరియాలో. ఇది వచ్చేసి రోజెస్టర్ హిల్స్ అంటారు. ఈ ఏరియాలో అయితే మేము ఇల్లు కొనక ముందు ఇక్కడే 8 years ఉన్నాం అనమాట. దాని తర్వాత మేము ఇప్పుడు ఇల్లు కొనుక్కుని ఉంటున్నాం కదా, ఆ ఏరియాకి వెళ్ళాము. లాస్ట్ వీక్ స్ప్లాష్ ప్యాడ్ దగ్గర ఒక అతను అయితే షూటింగ్ చేశాడు అనమాట. స్ప్లాష్ ప్యాడ్ అంటే ఇలా ఉంటుందండి. ఇదైతే షూటింగ్ జరిగిన ప్లేస్ అయితే కాదు, ఇది వేరే చోట తీసానమాట. సమ్మర్ టైంలో పిల్లల్ని చాలా మంది తీసుకుని వస్తూ ఉంటారనమాట ఇలాంటి స్ప్లాష్ ప్యాడ్స్ దగ్గరికి. ఈ ఇయర్ అయితే మేము 2 సార్లు 2 చోట్ల ఫైర్ వర్క్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. మేము సెకండ్ టైం ఫైర్ వర్క్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ స్ప్లాష్ ప్యాడ్ కూడా ఉంది.
మీకు స్ప్లాష్ ప్యాడ్ ఎలా ఉంటుందో చూపిద్దామనేసి ఈ చిన్న వీడియో తీశాను. అక్కడ 8 మందికి గాయాలయ్యాయి. అందులో 3 అయితే తల్లి, 2 పిల్లలు అన్నమాట. ఫస్ట్ అబ్బాయి వచ్చేసి 8 years, తల్లి వచ్చేసి 34 years అంట. ఇంకా చిన్న అబ్బాయి వచ్చేసి 4 years. 3కి కూడా కాల్చాడు. పెద్ద అబ్బాయికి అయితే హెడ్లో కాల్చాడంట. ఆ అబ్బాయికి సీరియస్గా ఉండింది. ఇంకా వాళ్ళ అమ్మకు కూడా ఆబ్డమన్లో, కడుపులో కాల్చాడు. రాచెస్టర్ హిల్స్ స్ప్లాష్ ప్యాడ్ షూటింగ్ అనేసి, మాస్ షూటింగ్. ఇక్కడ ఉంటారు అలాగా. ఎందుకు బుర్రలో ఏం పురుగు తిరుగుతుందో ఏమో తెలియదు కానీ మనకి వచ్చి కాల్ చేస్తూ ఉంటారు ఎవరిని పడితే వాళ్ళని. ఏదో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి. మనుషులు అయితే ఎక్కువగా గ్యాదర్ అయ్యే ప్లేసెస్ లో ఇలా జరుగుతూ ఉంటాయి. షాపింగ్ మాల్స్ లో గానీ ఇలా గ్యాదరింగ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. మన ప్లాన్ మనకు ఉండాలి. సడన్ గా ఏమైనా జరిగితే ఎటు తప్పించుకోవాలి, ఎటు పోవాలి, ఏం చేయాలి అనేది మైండ్ లో ఉండాలన్నమాట. పిల్లలకి కూడా స్కూల్లో టీచర్స్ నేర్పిస్తూ ఉంటారు. ఒకవేళ ఇలా జరిగితే గనక ఎలా తప్పించుకోవాలి ఏంటనేసి. ఆఫీస్ లో కూడా యాక్టివ్ షూటర్ ట్రైనింగ్ ఇచ్చారన్నమాట. ఎవరన్నా సడన్ గా వచ్చి అటాక్ చేస్తే ఏం చేయాలి ఏంటని చెప్పేసి. లాస్ట్ వీక్ అయితే పిల్లాడికను మదర్కి ఇద్దరికి సీరియస్ గా ఉందనేసి న్యూస్ వస్తూ ఉండింది. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. అంటే రికవర్ అయ్యారో లేకపోతే ఎలా ఉందో. రికవర్ అవుతున్నారంట ఇద్దరునా? చదివాను న్యూస్ లో. ఓకే, ఎవరికి ఏం ప్రమాదం అయితే లేదు. అదొకటైతే మంచి విషయం అనుకోవచ్చు. ఏముందండి ప్రాణాలు ఎంతలో అసలు. గన్స్ పట్టుకుని కాల్ చేయడం అంటే అమ్మో. అక్కడ చూడండి మంచిగా చైర్స్ అవి తెచ్చుకునేసి కూర్చున్నారు. మనం కూడా తెచ్చుకున్నాము 2 చైర్స్, పిక్నిక్ మ్యాట్. లోపలికి వెళ్ళిన తర్వాత వేసుకుని ఇంకా కూర్చోవాలి. ఇక్కడ చూసారా మన ముందు పోలీస్ కార్ కూడా ఉంది. ఇటు నుంచి వెళ్ళాలన్నమాట మనము, రైట్ సైడ్ నుంచి. చూడండి, చూసారు కదా, ఇదే బోర్డెన్ పార్క్. పోలీసులు ఉన్నారు, చెప్తుంటారు అన్నమాట ఎటు వెళ్ళాలి ఏంటనేది. ఇక్కడ చూడండి పోలీస్ కార్ మీద షెరీఫ్ అని రాస్తుంది కదా. ఇక్కడ పోలీస్ ని షెరీఫ్ అని పిలుస్తారు, అందుకని షెరీఫ్ అని రాశారు. రోడ్ క్రాస్ అవుతున్నారు చూడండి. వీళ్ళందరూ కూడా బోర్డెన్ పార్క్ వస్తున్న వాళ్ళు ఈరోజు. పిల్ల జల్లా అందరినీ తీసుకుని వస్తారు బాగా, స్ట్రాలర్స్ లో కూర్చోబెట్టుకుని. A sheriff is like a police that catches criminals. Sheriffs catch criminals. ఇక్కడ కూడా పార్క్ చేశారు చూడండి, సైడ్ పార్కింగ్ లో. 11:30 వరకు అంట. 11:30 తర్వాత ఇంకా ఏమన్నా కార్స్ మిగిలితే కనుక టో చేసేస్తారంట. మెల్లిగా కదులుతున్నాయి అన్ని కార్స్. చూసారా ఎంత స్లోగా వెళ్తున్నామో. వెళ్ళేటప్పుడు కూడా ఇంతే స్లోగా మూవ్ అవుతుంటాయి కార్లు. ఈవెంట్ అయిన తర్వాత వచ్చేటప్పుడు కూడా స్లోగా బయటికి రావాలి. కొంచెం తొందరగా వస్తే పర్లేదు, కానీ 2-3 నిమిషాలు లేట్ అయితే అన్ని ప్యాకప్ అయిపోతాయి, అన్ని ప్యాక్ అయిపోతాయి అన్నమాట. ఇంకా స్లోగా వస్తాం వచ్చేటప్పుడు. అయితే ప్లేస్ కోసం చూస్తున్నాం అన్నమాట, ఎక్కడ కూర్చుందామా అనేసి. అటువైపు కూర్చుందాం అనేసి వెళ్తున్నాము. ఇటువైపు చూసారా బౌన్స్ హౌసెస్ ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ప్లే చేయొచ్చు అనమాట పిల్లలు లోపలికి వెళ్ళేసి. ఇవైతే ఫుడ్ స్టాల్స్ అన్నమాట. అటువైపు ఇంకా ఉన్నాయి, చూద్దాం తర్వాత వెళ్ళి. ఇది వచ్చేసి ఒక ఐస్ క్రీమ్ ట్రక్ అనుకుంటానండి, కోనా ఐస్ అంట. ఇంకా దాని పక్కనే ఇంకో ట్రక్ కూడా ఉంది. పేరు అయితే అటు నుంచి కనిపిస్తుంది అనుకుంటాను. ఇవి చూసారా ఎలిఫెంట్ ఇయర్స్ అంట. ఇవి వచ్చేసి పూరి లాగా ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద సైజులో ఎలిఫెంట్ ఇయర్ షేప్లో ఉంటాయి వాళ్ళు చేసేవి. దాని మీద ఏదో సిరప్ లేకపోతే షుగరో వేసిస్తారు, బాగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసాము. కూల్ డ్రింక్స్ ఇంకా హాట్ పేస్ట్రీస్ ఇవన్నీ దొరుకుతాయంట. దాని పక్కన పాప్కార్న్ ఉంది చూడండి, పాప్కార్న్, ఐస్ కోల్డ్ వాటర్ అంట. ఇంకా దాని పక్కన ఇంకో ట్రక్ కూడా ఉంది. ఇంకా ఇలా వరుసగా ట్రక్స్ పెట్టుకుంటూ వెళ్తారు, ఫుడ్ ట్రక్స్. చాలామంది వస్తారు కదా, అందుకనేసి ఇలా చాలా ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. లెమనేడ్ అంట. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనము చూసారా ఆ చివర్లో, ఆ చిట్ట చివరి వరకు ఇలా రౌండ్గా ఉన్నాయి ఫుడ్ ట్రక్స్ అవన్నీ. ఇక్కడ ఒకటి ఉంది కదా ఎలిఫెంట్ ఇయర్స్ అనేసి, సేమ్ ఆపోజిట్లో అటు సైడ్ కూడా ఇంకోటి ఉంది చూడండి. ఇవన్నీ ఫుడ్ ట్రక్స్ ఇలా ఉంటాయి.
ఎవరికేం కావాలో వాళ్ళు వచ్చి తీసుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడైతే సెటిల్ అయ్యామండి. చెట్టు కింద చెట్టు ఉంది, సెటిల్ అయ్యాము. పిజ్జా తింటున్నారు. ఇక్కడ చూడండి చామంతి పూలు ఉన్నాయి వైట్ కలర్ లో, చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా సనా ఫ్లవర్స్. ఇక్కడ చూడండి కొన్ని డబ్స్ కూడా పెట్టారు. మా రేహాన్ కూడా పెట్ చేస్తున్నారు చూడండి ర్యాబిట్ ని. ఇది చూడండి అసలు ఎంత క్యూట్ గా కూర్చుందో. ఇంకా మనం ఇటువైపు వచ్చేస్తే ఇటు సైడ్ గాడిదలు ఉన్నాయి, క్యామెల్స్, గోట్స్. Hey guys, everybody exit that way. Mom! March exit. Here, come. టర్కీ కూడా ఉందండి ఇక్కడ. Turkey! టర్కీ కూడా ఉంది చూడండి ఇక్కడ. గోట్స్ ఉన్నాయి. Llama! సనా, ఇస్ దట్ లామా? ఇక్కడ వరుసగా అన్ని బౌన్స్ హౌస్లు ఉన్నాయి కదా, లైన్ లో నుంచోవాలన్నమాట. పిల్లలు సాక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ సాక్స్ లేకపోతే కనుక అలౌ చేయరు వీళ్ళని లోపలికి. లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకుని ఇంకా లైన్ లో నుంచోవాలి. రేహాన్ అయితే వెళ్ళిపోయాడు బౌన్స్ హౌస్ లోకి. సనా ఇంకా వెళ్ళలేదన్నమాట. తనేమో వచ్చి లేట్ గా జాయిన్ అయ్యింది ఇక్కడ లైన్ లో నుంచోడానికి, అందుకనేసి తన టర్న్ రాలేదు. వీడైతే లోపలికి వెళ్ళి మంచిగా ఆడుకుంటున్నాడు. మేము ఇందాక వచ్చి అక్కడెక్కడో ప్లేస్ చూసుకుని కూర్చుని కన్ఫర్మ్ చేసుకున్నాం, కానీ ఇక్కడ కూడా కూర్చుంటున్నారు చాలా మంది. ఇక్కడ లోపల కూడా కూర్చుంటున్నారు. అక్కడ చూసారా ఒక ఆవిడ స్ట్రాలర్స్, చైర్స్ అన్నీ తెచ్చుకుని కూర్చుంది చక్కగా. ఇక్కడ కూడా కూర్చోవచ్చు తెచ్చుకుని మనం. వరుసగా ఈ కార్లు చూసారా, ఈ కార్ల వెనకాల డబ్బాలు ఉన్నాయి కదా, ఈ డబ్బాల్లో వేసుకొచ్చారనమాట ఇవన్నీ కూడా. ఈ బౌన్స్ హౌస్లు అవన్నీ ఉన్నాయి కదా, వీటిలో వేసుకొస్తారు. ఇవైతే ఇంజిన్ ఆన్లోనే ఉంది. బౌన్స్ హౌస్ మళ్ళీ ఉండాలి కదా, గాలి వస్తూ ఉండాలి కదా. ఇంకా సేపట్లో ఇదంతా క్లోజ్ చేసేస్తారండి. బౌన్స్ హౌసెస్ అన్నీ కూడా ఇంకా ఎయిర్ తీసేస్తారు. ఇంకా సేపట్లో ఇంకో అరగంటలో అలా ఇదంతా క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ కూడా జాతర లాగే చూసారా, పిల్లల టాయ్స్ అవి పెట్టి అమ్ముతున్నారు. అక్కడ పిల్లలు క్లైమ్ చేస్తున్నారు చూడండి. మా రేహాన్ కూడా క్లైమ్ చేస్తాను అన్నాడు. చాలా సేపటి నుంచి లైన్లో ఉన్నామండి, కానీ ఇంకా వాళ్ళు అలా చేయట్లేదు అనమాట. 9 అవుతుంది కదా, ఇంకా క్లోజ్ చేసేస్తున్నాం అన్నారు. గుర్రాల మీద వెళ్తున్నారు చూడండి పోలీసులు. ఇక్కడైతే పిల్లల్ని పోలీస్ కార్ మీద కూర్చోబెట్టి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ పక్కనే ఇంకోటి కూడా ఉంది చూడండి, ఇంకో పోలీస్ కార్ కూడా ఉంది. ఇక్కడికి మన ఇండియన్స్ కూడా వచ్చారు చూసారా. హాయ్ శృతిక. శృతిక అండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అన్నమాట.
సాన్వి హాయ్ చెప్పు. హాయ్ సాన్వి. సిగ్గుపడుతుంది సాన్వి. చూడండి రేహాన్ ఎక్కాడు. రేహాన్ ఇప్పుడు సనా ఎక్కింది చూడండి. ఓకే రేహాన్ షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు చూడండి పోలీస్ ఆయనకి. మా ఫ్రెండ్ అయితే ఫొటోస్ తీస్తుంది అనమాట పిల్లలకి. అక్కడ చూడండి డాన్స్ చేస్తున్నారు కొంతమంది, మ్యూజిక్ వస్తుంది. ఇటువైపు చూసారంటే ఎలా ఉన్నారో జనాలు, చాలా మంది. ఇసుగేసినా కూడా రాలనంటున్నారు. అక్కడ పోలీసులు ఎంతసేపు నుంచి నించున్నారండి. ఇక్కడ వచ్చేసి లైవ్ మ్యూజిక్ కూడా పెట్టారండి. చాలా మంది వచ్చారనమాట. ఇక్కడ చూసారు కదా జనాలు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. పిల్ల పెద్ద ఇంకా వయసుతో సంబంధం లేదనమాట, డాన్స్ చేస్తూనే ఉన్నారు. Hey, you gotta put your arm around the person next to you. Come on, put your arm around the person next to you. ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి ఎంత బాగున్నాయంటే అసలు ఐఫోన్ కెమెరా కూడా దీనికి న్యాయం చేయలేకపోతుందంటే నమ్మండి. ఇవైతే కంటిన్యూస్ గా ఒక 20 నిమిషాల పాటు పేలుస్తూనే ఉంటారండి. ఎంత బాగుంటాయంటే అసలు మాటల్లో చెప్పలేను. ఈ ఫైర్ వర్క్స్ ని మనం అక్కడ కూర్చుని చూస్తున్నంతసేపు అవి ఫ్లవర్స్ షేప్ లో మన మీదకి వచ్చి పడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత పెద్దగా ఉంటాయి.
వీడియో స్టార్టింగ్ లో మేము ఈ ఇయర్ వచ్చేసి 2 సార్లు ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్ళామని చెప్పాను కదా. ఇది వచ్చేసి సెకండ్ టైం మేము వెళ్ళిన చోట తీసిన వీడియో అనమాట. ముందు వెళ్ళిన దగ్గర అయితే మా పిల్లలు ఇది ఎక్కడానికి అవ్వలేదన్నమాట. అక్కడ మేము లైన్ లో నుంచున్నాము, కాకపోతే కరెక్ట్ గా మా టర్న్ వచ్చేటప్పటికే ఇంకా తీసేస్తున్నాము, ఇంకా మేము క్లోజ్ చేసేస్తున్నాము, నైట్ అయిపోయింది కదా అనేసి చెప్పారు. పిల్లలు ఆ రోజు అక్కడ ఇది ఎక్కడానికి అవ్వలేదు కదా, అందుకనేసి ఇక్కడ ఎక్కుతున్నారు అనమాట. కాకపోతే అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉందండి. అక్కడ ఏంటంటే మనం పిల్లలు ఆడుకునేవన్నీ కూడా మనకి ఫ్రీ అన్నమాట. ఇక్కడైతే మనం పే చేయాలి. పిల్లలకి రిస్ట్ బ్యాండ్ అయినా కొనాలి, లేకపోతే టికెట్స్ అయినా ఇవ్వాలన్నమాట. ఇది వచ్చేసి ఒక్కొక్కళ్ళకి 4 టికెట్స్ అంట. ఒక్కో టికెట్ వచ్చేసి $1, 4 టికెట్స్ అంటే $4, అంటే మన డబ్బుల్లో 330 రూపాయలు. Sana, I come so hard. I made it though. గుడ్ జాబ్ సనా, గుడ్ జాబ్. The iron thing was pressing against my chest, and I was gripping with my fingers. I was gripping with my fingers. My fingers hurt. ఇక్కడ కూడా లైవ్ మ్యూజిక్ పెట్టారండి. కాకపోతే ఇక్కడికి వచ్చిన జనాలు అంతమంది ఏం లేరు, ఎక్కువ మంది ఏం లేరు అనమాట. మేము ముందెళ్ళిన చోట అయితే చాలా మంది వచ్చారు. ఆ ముందున్న ఆయన అయితే పోలీస్ అనమాట, బ్లాక్ షర్ట్ ఆయన. ఇక్కడ పోలీసులు కూడా మనలాగే ఫుడ్ కోసం లైన్ లో నుంచుని మరి వాళ్ళ టర్న్ వచ్చిన తర్వాతే ఫుడ్ తీసుకుంటారండి. మేము పోలీసులం, మేమెందుకు లైన్ లో నుంచోవాలి అని అయితే అనుకోరు. మేమైతే మా పిల్లల్ని వాళ్ళతో పాటు ఫొటోస్ కూడా తీసామన్నమాట.